శ్రీమాత్రే నమః. మనం దేవాలయంలో కానీ ఇంట్లో కానీ దీపాలు వెలిగించేటప్పుడు దీపాలు కింద పెట్టకూడదు అంటాం. మరి ఎందుకు పెట్టకూడదు అనేది మనకి దేవీ భాగవతంలో నవమ స్కందంలో మనకి చాలా చక్కగా వివరించబడింది. దీపం కానీ, ప్రమిద కానీ, బంగారం కానీ, వెండి కానీ, శంఖం కానీ, రత్నం కానీ ఇలాంటివి మనం నేరుగా నేల మీద పెట్టకూడదు. ఇవి కనుక నేరుగా నేల మీద పెడితే వచ్చే జన్మలో నపుంసకుడిగా కానీ లేదా కటిక దరిద్రుడిగా కానీ పుడతాడన్నది మనకి నవమ స్కందం దేవీ భాగవతంలో చెప్పబడింది. ఇదే విషయాన్ని మనం బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా చెప్పబడింది. కాబట్టి మనం దాదాపుగా ఇప్పుడు ప్రతి చోట కూడా ఈ యొక్క దీపారాధన చేసేటప్పుడు నేల మీద తమలపాకు, రాగి పళ్ళెమో, ఇత్తడి పళ్ళెమో లేదా ఏదో ఒకటి స్టీల్ పళ్ళెమో ఏదో ఒకటి మనం నేల మీద పెట్టి వెలిగిస్తున్నాం. మరి అది ఎందుకు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి దీనికి మనకి ఇంకొక ప్లస్ కూడా ఉంది. ఏంటంటే ప్రస్తుతం ప్రతి ఇంట్లో కూడా ఏంటంటే కింద మార్బుల్స్ వేస్తున్నారు. కాబట్టి అవి నేల మీద పెట్టి మనం నూనె కనుక పోసి దీపం వెలిగిస్తే ఆ నూనె కింద కనుక పడితే మరి జర్రున జారి పడతారు. కాబట్టి ప్రస్తుతం ఆ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి నేల మీద మనం పెట్టి దీపారాధన చేయకూడదు. రెండవది, దీపారాధన చేసేటప్పుడు కూడా మొదటిగా దీప నిండా నెయ్యి కానీ నూనె కానీ పోసి తరువాత వత్తి పెట్టి వెలిగించాలి. ఈ విషయాలు మీకు నవమస్కందంలో చాలా చక్కగా దేవి భాగవతంలో వివరించబడ్డాయి. కావాలంటే ఒకసారి చదువుకుంటే మీకు కూడా తెలుస్తుంది. జై